కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బస్టాండ్ ఎదుట నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు ఉన్న ముసుగులను తొలగించాలని గత 17 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య 5 రోజుల కిందట రిలే దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు జేఏసీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఎమ్మెల్యే వెంటనే అధికారులతోటి మాట్లాడి ఏప్రిల్ 14 లోపు ఆవిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నేడు దీక్షా శిబిరానికి చేరుకుని రిలే దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. గత 2 ఏళ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ బస్టాండ్ ఆవరణలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పారు. ఆ బస్టాండ్ స్థలం ఆర్టీసీకి సంబంధించినది కావడంతో గత 2 ఏళ్లుగా విగ్రహాలను ఆవిష్కరించకుండా ఆర్టీసీ యాజమాన్యం అడ్డుకుంది. దీంతో మండల జేఏసీ ఆధ్వర్యంలో గత 17 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టడంతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వారి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. జిల్లా మంత్రి ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరణ చేయాలంటూ లేఖలో పేర్కొంటూ వినతి పత్రాన్ని కూడా అందజేశారు. సానుకూలంగా స్పందించినటువంటి వారు విగ్రహాలకు ఉన్న ముసుగును ఏప్రిల్ 14లోగా తొలగించేందుకు లైన్ క్లియర్ చేశారు. 2 ఏళ్లుగా ముసుగులతో ఉన్న ఈ విగ్రహాలకు విముక్తి కలగనుంది. జేఏసీ నాయకులు వంతడుపుల సంపత్తు, మాతంగి శంకర్, సుగుర్తి జగదీశ్వరాచారి, దుండ్ర రాజయ్య, మేడి అంజయ్య, సంగుపట్ల మల్లేశం తదితరులు ఉన్నారు. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగులు తొలగించాలని, ప్రారంభం చేయాలని 17 రోజులుగా రిలే దీక్ష చేస్తున్నటువంటి అందరికీ కూడా నా యొక్క జైభీములు, ధన్యవాదాలు. మరి వారి కృషి ఫలితమే నిన్న మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసినాం. తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే దళిత బిడ్డ మన కవ్వంపల్లి సత్యనారాయణ కలిసినాం. మరి వాళ్ళని కలిసి మరి అసెంబ్లీలో మరి బట్టి విక్రమార్క, మరి దామోదర్ గారి సమక్షంలో మాట్లాడి తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి, తప్పకుండా ఈ వచ్చే ఏప్రిల్లోనో మేలోనో తప్పకుండా నిరసన చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. నేను ప్రభుత్వం తరఫున మీరు పోయి అక్కడ దీక్షను విరమింపజేసి మా ప్రభుత్వం తరఫున మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చినామని చెప్పి మంత్రులు అభయం ఇచ్చిండ్రు. వారి మాట ప్రకారమే ఇక్కడ రావడం జరిగింది. మరి బాగా సహకరించినందుకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, దామోదర్ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ తప్పకుండా కొన్ని సాంకేతిక కారణాలనే కనుక ఆ జాగాను ఆర్టీసీకి వెళ్ళి ఇక్కడ ఐనోర్ తీసేసి తప్పకుండా దీన్ని ప్రారంభం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా దీక్ష శిబిరంలో అన్ని పార్టీల వారు జేఏసీగా ఏర్పాటు చేసిండ్రు. వారందరికీ కూడా నా యొక్క పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా కళ్ళు తెరిపించిండ్రు, మా మహనీయుల విగ్రహాలు ప్రారంభానికి మంచి లైన్ క్లియర్ చేసిన కనుక అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఖచ్చితంగా ఫోన్లో ఆయన ఏమంటారంటే ఆర్టీసీ స్థానంలో పెట్టాడు, మా పర్మిషన్ తీసుకోని ఉండే, పర్మిషన్ తీసుకోలేదు, అందుకే మేము ఆపినాము అని చెప్పడం జరిగింది. మరి అంటే ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విగ్రహాలు పెట్టింది, అప్పుడు మాత్రం పర్మిషన్ తీసుకుని ఉంటే ఈ సమస్యలు రాకపోతుంది. పర్మిషన్ తీసుకోకపోవడం వల్లనే ఇది ఒక సమస్య వచ్చింది. ఆయన కూడా ఇవ్వకపోవడం జరిగింది. నా పర్మిషన్ లేకుండా పెట్టింది కాబట్టి పర్మిషన్ నేను కానీ అని చెప్పి సెక్యూరిటీ పెట్టి కూడా ఆయన ఒక ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఎవరేం తీసుకున్నా కానీ ఆయన ఏమంటారంటే ఇంకో చోటు మార్చుకోమంటాడు. ఏది ఏమన్నా కానీ దీన్ని మాత్రం తప్పకుండా సమస్య మేము పరిష్కారం చూపుతాం. ఈ తప్పకుండా ఈ వచ్చే నెల నిరాశ చేసుకుంటామని చెప్పి